అమరావతి డెవలప్‌మెంట్‌లో భాగంగా ఈ ఫ్యూచర్ సిటీస్ డెవలప్‌మెంట్ అనేది జరుగుతుందని అనుకోవచ్చా? లేకపోతే కాంక్రీట్ జంగిల్‌లాగా అదంతా మారిపోయే అవకాశం ఉందంటారా? ఎందుకంటే చాలా తక్కువ స్పేస్. అమరావతి నేనెళ్ళి ఒక 1 వీక్ అవుతుంది. చాలా ఎక్కడికెళ్ళినా కూడా ఒక 5 కిలోమీటర్స్ రేడియస్‌లోనే మళ్ళీ మనం మెయిన్ రోడ్‌కొచ్చేస్తాం. అంత తక్కువ స్పేస్‌లో ఉన్నప్పుడు ఆహ్, అక్కడక్కడే అన్ని ఇరుకిరుకుగా ఉన్నట్టు ఉండే పరిస్థితి ఖచ్చితంగా. ఉంటుందేమో కదా సార్? నేనంటే నాకు వివరాలు, వారి ప్రతిపాదనలు నాకు లోతుకెళ్ళాలని నాకు తెలీదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేను. హ్మ్. కానీ నాకు అప్పుడప్పుడు వినిపించిన వ్యాఖ్యల ప్రకారం ఒక ఆధునిక నగరంగా, హ్మ్. ఎకలాజికల్లీ సస్టైనబుల్‌గా హ్మ్. అంటే ప్రకృతి పర్యావరణాన్ని కాపాడే రీతిలో ఒక గ్రీన్ సిటీగా, స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్తామంటున్నారు. అనుకున్న విధానాలు రూపొందిస్తున్నట్టు అమలు చేస్తారని ఆశిస్తున్నాను. సెక్రటేరియట్ కూడా అంత ఈజీగా పూర్తయ్యే పనులు కూడా లేవు అనే పరిస్థితి వచ్చింది. బేసిక్‌గా చూసుకుంటే ఇక్కడ మనకి బేసిక్‌గా వాళ్ళకు 4 టవర్లు కడుతున్నారు. సారీ 5 టవర్స్‌లో భాగంగా ఒకటి సెక్రటేరియట్‌కి సంబంధించి ఒక పెద్ద టవర్ నిర్మిస్తున్నారు. అలాగే సీఎంకి సంబంధించి ఒక ఐటీ టవర్‌ని నిర్మిస్తున్నారు. అలాగే ఇంకొన్ని టవర్స్ కూడా. సో, వీటికి సంబంధించి ఈ కంపెనీస్‌కి ఇచ్చారు సార్ బేసిక్‌గా ఎల్&టీ అండ్ మెయిల్‌కి. సో, వీళ్ళు పెట్టే అటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో వీళ్ళు 5 ఏళ్ల కాలం పాటు పూర్తి చేసే అవకాశం ఉంది అంటారా? లేకపోతే ఇంకా త్వరగా పూర్తి చేయగలుగుతారంటారా సార్? ఇది నేను చెప్పలేను. ఎందుకంటే నేను దాన్ని పర్యవేక్షించలేదు, లేకపోతే దాన్ని సమీక్షించలేదు. కానీ మన దృష్టి వాళ్ళు సెక్రటేరియట్ ఎట్లా ఉంది, అసెంబ్లీ ఎట్లా ఉంది, కోర్టులు ఎట్లా ఉన్నాయో మనకెందుకు? మీరు అంత అందంగా గొప్పగా నిర్మించినా కూడా అది అక్కడ పనిచేసే వాళ్ళకి. మనం అట్లా ఆలోచించకూడదు. మనం ఆలోచించేస్తే మన గురించి ఆలోచించుకోవాలి. నేను ఇందాకంతా చెప్తాను, రాజధాని కాదు నాకు ముఖ్యం, అక్కడ గ్రీన్ ఫీల్డ్ సిటీ ముఖ్యం. కాబట్టి నగరంలో మీ అధికారంలో ఉన్న వాళ్ళకి కాకుండా ప్రజలకి మౌలిక సదుపాయాలు ఎట్లా ఉన్నాయి, పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఆకర్షణీయంగా ఉందా, అక్కడ నైపుణ్యాన్ని పెంచే ఏర్పాట్లు ఉన్నాయా, మౌలిక సదుపాయాల కల్పన, ఒక సరైనటువంటి టౌన్ ప్లానింగ్ ఉన్నాయా, అది నాకు ముఖ్యం. అంతేగాని అంత అందమైన సెక్రటేరియట్ కట్టారని, టవర్స్ కట్టారనేది నాకు ఆసక్తి లేదు. గవర్నమెంట్లో ఉన్నప్పుడే సెక్రటేరియట్కి నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ కూడా ఏడాదికి ఒకసారి కూడా వెళ్ళేవాడిని కాదు. మనకి ఈ రాజప్రాసాదము, రాజభవనాలు, అక్కడికి మనం మహజర్లు ఆ కల్చర్ నుంచి బయటపడాలి. మనకు సంబంధం ఏంటి వాళ్ళతో? వాళ్ళ పని వాళ్ళు చేయాలా, మనకు జవాబుదారీగా ఉండాలి. నా ఊళ్ళో నా పని అయిపోవాలా. అంచేత సెక్రటేరియట్ ఎలా కట్టారు అది వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళందరూ అధికారం ఉన్నవాళ్ళు, గొంతున్నవాళ్ళు. అలాగే అసెంబ్లీ ఎట్లా కట్టారు, అసెంబ్లీ మెంబర్స్ ఊరుకుంటారా సరిగ్గా కట్టుకోకపోతే? వాళ్ళు చూసుకుంటారు. మనకు కావాల్సింది మనం చూద్దాం, ప్రజలంగా పన్ను కట్టేవాళ్ళంగా. గవర్నమెంట్ పరంగా అంతా బానే ఉంది. ఒకసారి ప్రతిపక్ష పార్టీ వైపు వెళ్తే ప్రతిపక్ష హోదాకి ఎక్కడో కూడా ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నటువంటి వైనం ఎక్కువగా కనబడుతుంది అని అంటున్నారు. దాని గురించి ఏమైనా చెప్తారా సార్ బేసిక్‌గా? అంటే వీళ్ళు ఎక్కువగా చూసుకుంటే చట్టసభలలో అధికార పక్షమైన ప్రతిపక్షమైన 100కి 100 పాళ్ళు స్వేచ్ఛ ఉండాలి, గొంతు విప్పే అవకాశం ఉండాలి, విమర్శించే ఏర్పాటు ఉండాలి. అది లేకపోతే ప్రజాస్వామ్యం నడవదు. అంటే సార్ ప్రతిపక్షం అంటే బేసిక్‌గా అసెంబ్లీలో వచ్చినటువంటి సీట్లతో డిక్లేర్ చేస్తారా? లేకపోతే ఇది ప్రతిపక్ష పార్టీ అని చెప్పేసని డిక్లేర్ చేసుకునే అవకాశం ఉందంటారా? నిబంధనల ప్రకారం అందరూ ప్రతిపక్ష పార్టీలే, అది కాదు సమస్య. గుర్తింపు పొందిన ప్రతిపక్షం కావాలంటే 10% సీట్లు, ఆ సభలో 10% సీట్లు ఉండాలని చెప్పాను. కొన్ని సందర్భాల్లో 10% సీట్లు ఉండకపోవచ్చు. అప్పుడు గుర్తింపు పొందిన ప్రతిపక్ష పార్టీ ఉండడానికి తేడా ఏం లేదు. సభ్యులుగా అన్ని హక్కులు ఉంటాయి. కానీ గుర్తింపు పొందిన ప్రతిపక్ష పార్టీ అయితే కొన్ని ప్రత్యేక హక్కులు ఉంటాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో సంప్రదాయం, అక్కడ నిబంధనలు నిలబెట్టుకుని నాకు తెలియదు. కానీ మామూలుగా చేస్తే ఒకసారి గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు అయినట్టయితే ఒక కేబినెట్ మంత్రి హోదా. మనం దాని గురించి పెద్ద ఆలోచించక్కర్లేదు. కేబినెట్ మంత్రి హోదా అంటే మనకేం పెద్ద సంబంధం లేదు. ఒక కారు మిగతావి అన్నీ ఏర్పాటు చేస్తారు ప్రభుత్వం నుంచి. కేబినెట్ మంత్రికి ఏం కావాలి, బ్లూ బుక్లో ఏదో ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది, దాని ప్రకారం చేస్తారు. అంతే తప్ప మన వరకు మన ప్రతినిధులను ఎన్నుకున్నాం, ఏ పార్టీకి చెందిన ప్రతినిధులకి సర్వాధికారాలు ఉన్నాయి, అక్కడ పూర్తి స్వేచ్ఛ ఉన్నది భావ ప్రకటన కోసం. వాళ్ళ భావ ప్రకటనని సభ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే సభ అదుపు చేయొచ్చు తప్ప బయట కోర్టుల్లో కానీ బయట కానీ పోలీసు కానీ చేసే అవకాశం లేదు. ఆ సభ లోపల ఏం జరిగినా కూడా సభ బయట నుంచి నియంత్రించలేరు, ఏ కోర్టు నియంత్రించలేరు. ఎందుకు ఇదంతా జరిగింది? మనం ఎన్నుకున్నాం ఈ ప్రతినిధులను. సార్వభౌములైనటువంటి ప్రజలు తమ ఓటు ద్వారా తమ మీద తమకున్న అధికారాన్ని కొంత మన మీద అధికారం మొత్తం ఇలా కొంత అధికారాన్ని వాళ్ళకి ఇచ్చాం, కొంతకాలం పాటు ఇచ్చాం. ఆ ఇచ్చినంత మేరకు ఇచ్చినంత కాలం వాళ్ళు మన ప్రతినిధులు, మన బాధలకు గొంతు ఇచ్చేవాళ్ళు, మన కోసం విధానాలు రూపొందించేవాళ్ళు.
కాబట్టి అక్కడ అధికార పక్షం ప్రతిపక్షం ఆ తేడా ఉండదు అక్కడ ఆ విషయంలో. కాకపోతే ప్రజాస్వామ్యం కాబట్టి భేదాభిప్రాయం ఉంటే సభలో మెజారిటీ నెగ్గుతుంది. అలాగే మెజారిటీ బలం ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అంతే తప్ప అధికార పక్షం ఏదో ఒక పక్షం శత్రుపక్షం ప్రతిపక్షం కాదు. అందరూ కూడా ప్రజల పక్షం ఉండాలి. అది అందరూ మర్చిపోతున్నారు. అధికార పక్షం మర్చిపోతున్నారు, ప్రతిపక్షాలు మర్చిపోతున్నారు, అధికార యంత్రాంగం మర్చిపోతుంది.